అనగనగా నల్లమల అడవులకు ఆనుకుని ఉన్న చిన్న పల్లెటూరు వెములవాడ అనే ఊరు ఉంది. అక్కడ ప్రకృతి తన అందాన్ని పంచిపెట్టినట్టు ఉంటుంది. పొలాల మధ్య చిన్నగా ఉన్న ఇల్లు, వెనుక పచ్చటి తోట, ముందుగా ఒక తునిగ చెట్టు దగ్గర రామయ్య ఇల్లు ఉంటుంది. రామయ్య 60 ఏళ్ల వయసున్నా కష్టపడే రైతు. ఉదయం కోడి కూసే సమయానికి లేచి పొలం పనికి వెళ్తాడు. ఇంట్లో అతని భార్య లక్ష్మమ్మ మట్టికుండలో సద్ది అన్నము పిల్లలకు పెడుతుంది. వారి ఇద్దరు పిల్లలు వెంకట్, మల్లీశ్వరి. వాళ్ళిద్దరూ పాఠశాలకు వెళ్లే ముందు పశువులకు గడ్డి వేసి వెళ్లేవారు. పల్లెటూరిలో సాయంత్రాలు అద్భుతంగా ఉంటాయి. పొలం పని ముగించుకుని రైతులు వాకిలి ముందు చేరి ఆ రోజును గురించి మాట్లాడుకుంటారు. చిన్న పిల్లలు గొల్లబండ దగ్గర గిల్లి దండుతో ఆడుకుంటారు. మల్లీశ్వరి, ఆమె స్నేహితులు తాటి చెట్ల చాటున బొమ్మలాటలతో కాలం గడుపుతారు. ఏడాదిలో వచ్చే జాతర పల్లెటూరి ప్రత్యేక ఆకర్షణ ఉండేది. గంగమ్మ చెరువు దగ్గర బుడగజంగాల కథలు, వేమన పద్యాలు వినిపిస్తూ ఉంటాయి. పెద్దలు వేటకథలు చెప్పుకుంటూ సమయాన్ని గడుపుతారు. ఇలా ప్రకృతిని ఆస్వాదిస్తూ సముదాయ జీవితం కలిసిమెలిసి సాగుతున్న పల్లెటూరి జీవితం నిజంగా స్వచ్ఛంగా, ఆనందంగా ఉంటుంది.